నమస్తే. శబరిమల బంగారం ఆలయంలోని బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి. అతనికి సంబంధించి ఒక వార్త మళ్ళీ వైరల్ అవుతుంది. ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఏంటంటే అతను గతంలో సోనియా గాంధీని కలిసాడు. శబరిమల ఆలయానికి సంబంధించిన బంగారాన్ని తస్కరించిన దాదాపు 4 కిలోల పైనే తస్కరించిన కేసులో నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి సోనియా గాంధీని కలిశారు. ఆ ఫోటో ఇప్పుడు బయటకొచ్చిందనమాట. దాని మీద సిబిఐ విచారణ జరపాలి, ఈడీ విచారణ జరపాలని ఎప్పటినుంచో స్టేట్ బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. 1998లో విజయ్ మాల్యా 30.3 అంటే 30 కిలోల 30 గ్రాముల అంటే దాదాపు 30 కిలోల బంగారం, 1900 కిలోల రాగిని శబరిమల సన్నిధానం గోడలు విగ్రహాలకు తాపడం చేయడానికి ఇచ్చిండనమాట. దాంట్లో అక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా అందులో ఉన్నికృష్ణన్ పొట్టి నిందితుడిగా తేలింది. 2025 అక్టోబర్లో ఎస్ఐటి అతన్ని అరెస్ట్ చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అసలు అది ఎప్పుడో జరిగింది ఆ కేసు, కానీ ఏ మీడియా బయట పెట్టదుగా. కేరళ మీడియా ఏమీ రాయలేదు, మాట్లాడరుగా అలాంటివి. దేశం దృష్టికి రాదు కదా. అరెస్ట్ చేసి దర్యాప్తు నుంచి బయటకు వచ్చిందనమాట ఆ విషయం. అదే టైంలో దాదాపు ఒక అక్టోబర్ అంటే నవంబర్, డిసెంబర్, జనవరి దాదాపు 2.5 months తర్వాత ఉన్నికృష్ణన్ పొట్టి సోనియా గాంధీని ఢిల్లీలో కలిసిన ఫోటోలు బయటకు వచ్చినాయి అనమాట. సోనియా మెడలో ఒక దారం వేస్తున్నారు, ఏమంటారు, ఒక రక్ష అనొచ్చా, ఒక పవిత్ర దారం చేతులకు మెడలో ధరిస్తాం కదా, అది వేస్తున్నాడు అనమాట అతనికి. సోనియా గాంధీకి వేస్తున్నాడు అనమాట. అది 2019లో అది జరిగిందని చెప్తున్నారు. ఎంపీ కూడా, కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాష్ తను రెస్పాండ్ అయ్యాడు. ఎందుకంటే ఆ టైంలో తను కూడా ఉన్నాడు అనమాట. సోనియాని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు తను. నన్ను తోడుగా రమ్మంటే నేను వెళ్ళాను. నేనేం అరేంజ్ చేయలేదు సోనియాతో అపాయింట్మెంట్, అంటే అదేమి నేను అరేంజ్ చేయలేదు, నేను మాట్లాడలేదు. సోనియా గాంధీతో టైం ఇప్పించింది నేను కాదు, అతనే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. తోడుగా రమ్మంటే నేను వెళ్ళాను. అప్పుడు ఈ నేరం గురించి నాకు తెలీదు, శబరిమల ఆలయంలో ఈ బంగారం చోరీ గురించి నాకు తెలియదు అని చెప్పాడనమాట. ఇక ఈ ఫోటో ఒక్కసారిగా బయటికి రావడంతో కేరళ కూడా, అంటే కేరళలోనే అధికార పార్టీ సీఎం పినరయ్ విజయన్, మంత్రి శివం కుట్టి వంటి ఈ సిపిఎం నేతలందరూ కూడా కాంగ్రెస్ మీద దాడి మొదలుపెట్టినారు. అసలు సోనియాను కూడా విచారించాలి, దర్యాప్తులోకి ఆమెను కూడా తీసుకోవాలి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనమాట. ఇక మాజీ స్టేట్ ప్రెసిడెంట్ సురేంద్రన్, ప్రస్తుత స్టేట్ ప్రెసిడెంట్ రాజీవ్ చంద్రశేఖర్ వీళ్ళు కుమ్ముక్కయ్యారు. కాంగ్రెస్ సిపిఎం ఇద్దరు కలిసి చేశారు ఈ కుట్ర వెనుక, వీళ్ళిద్దరు ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ జరగాలనేమో బీజేపీ డిమాండ్ చేస్తోంది. అట్లా కేరళలో ఒక్కసారిగా ఈ రాజకీయం వేడెక్కింది మళ్ళీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ కేరళ రాజకీయంలో. అసలు సోనియా గాంధీని ఉన్నికృష్ణన్ జరిగినప్పుడు ఈ నేరం గురించి తెలీదు, అతని గురించి తెలియదని కాంగ్రెస్ అంటోంది. అయితే కలిసిన తర్వాత ఇంత పెద్ద చోరీ జరిగిందంటే మరి ఏమనుకోవాలని వీళ్ళు అంటున్నారనమాట. అయితే విచిత్రంగా చెప్పిన కదా, శబరిమల ఆలయంలో జరిగిన ఈ బంగారం, ఈ మోసము కుట్ర ఎప్పుడో బయటపడ్డది. పెద్ద స్కామ్, పెద్ద గోల్డ్ స్కామ్ జరిగింది ఎప్పుడో 2019లో. అంటే ఎప్పుడో జరిగింది ఆ స్కామ్, కానీ లేట్గా బయటపడ్డది అనమాట, ఆలస్యంగా బయటకు వచ్చిందనమాట. 2019లో ఈ మరమ్మత్తు పనులు జరిగినాయి. చెప్పిన కదా, ఎవరు చూపరు మరి, అక్కడ ఉన్నది ఎవరు మరి. తాజాగా కోర్టు తీర్పుతో వచ్చింది అందరికీ, దేశమంతా ఈ విషయం తెలిసిందనమాట. కేరళ దాటి బయటకు వచ్చింది. అయితే ఏంటి, ఇంకొన్ని నిజానిజాలు కూడా నేను చెప్తాను. 2019 డిసెంబర్లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్త బంగారు తాపడం చేయించేందుకు పాత రేకులను తొలగించిండ్రు. ఆ సమయంలో దాని బరువు 42.8 కిలోలు. అంటే అంతకుముందు అది విజయ్ మాల్యా ఇచ్చిందనమాట. అయితే మరమ్మతు అయిపోయి ఇంకా అదంతా తాపడం అవన్నీ తొలగించేసి మళ్ళీ కొత్తగా చేసి తిరిగి అమర్చే సమయంలో బరువు తగ్గింది, 38.28 కిలోలే ఉంది. అంటే దాదాపు 4.5 కిలోల బంగారం మాయమైంది. అంటే దాని విలువ దాదాపు 4 కోట్లు అనుకోవచ్చు ఇప్పుడు.
ప్రస్తుత బంగారు ధరల ఆధారంగా బంగారం ధర ఆధారంగా. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఆ ప్రక్రియలో మామూలు అక్రమాలు గాదు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారుల అనుమతి లేకుండా కోర్టు లేదా స్పెషల్ కమిషనర్‌కు సమాచారం ఇవ్వకుండా ఆ తాపడాలను తొలగించారన్నమాట. అది తొలగించిన తర్వాత 40 రోజుల తర్వాత చెన్నైలోనే ఒక సంస్థకు పంపించారు. దాని మీద గూడా ఎన్నో అనుమానాలు. అంటే 2019 డిసెంబర్ 9న గోల్డ్ ప్లేటింగ్ ఆర్టిస్ట్ ఉన్నికృష్ణన్ పొట్టి టీడీపీ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రెసిడెంట్‌కు పంపిన ఈమెయిల్‌లో ఉందన్నమాట. పనుల తర్వాత తన దగ్గర ఉన్న అదనపు అంటే ఈ పనులన్నీ అయిన తర్వాత తన దగ్గర ఇంకొన్ని బంగారు పలకలు మిగిలినాయి అన్నట్టు మెయిల్ ఉంది. మరి ఆ మిగిలిన బంగారం ఏమైందనేది ఇప్పుడు మిస్టరీ అన్నమాట. దీంతో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. కేరళ హైకోర్టు ఈ మోసం మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విజిలెన్స్ విభాగానికి సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారుల పాత్ర మీద అనుమానాలు వ్యక్తమైనాయి ఆ టైంలో. ఇక గత ఏడాది అక్టోబర్లో మరొకసారి స్పందించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటిని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. అసలు బంగారం ఎట్లా మాయమైంది, చోరీకి పాల్పడ్డది ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలని సూచించిందనమాట. అయితే సిబిఐ ఎంక్వైరీ వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. మహాపాపం జరిగింది శబరిమలలో అని బీజేపీ అంటోంది. ఇక భక్తుల ఆందోళన, ఎందుకంటే శబరిమల దేవాలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి. మరి అన్ని భక్తులు సమర్పించినవే ఎక్కువ శాతము. సరే, ఈ బంగారు తాపడం విజయమాల్య ఇవ్వచ్చు, కానీ దాంట్లో భక్తులు ఇచ్చినవి కూడా ఉన్నాయి. భక్తులు ఇచ్చిన కానుకలు కూడా దాంట్లో కలిసి ఉన్నాయి. అట్లా గర్భగుడి అట్లనే ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు పూత పోయడానికి సేకరించిన ఇదనమాట. ఎప్పుడు 1998లో ఇచ్చాడు విజయమాల్య 31 కిలోలు, దాదాపు 24 క్యారెట్ గోల్డ్ అది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ తాపడం దీనికి 1.75 crores అంచనా వేశారు. కేరళ హైకోర్టు పర్యవేక్షణలో టీడీబీ 1999లో పూర్తి చేసింది అది. అట్లా తర్వాత మళ్ళీ పునరుద్ధరణ పనుల తర్వాత జరిపిన పరిశీలనలో ఇది తేలిందనమాట. 4.5 కిలోల గోల్డ్ తగ్గింది. అంటే ఆలయ ఆస్తుల నిర్వహణలో లొసుగులు చూడండి అసలు. మరి ఇది భక్తుల్లో ఆందోళననే కదా, ఆందోళన రేకెత్తించింది భక్తుల్లో. అట్లా టీడీపీ ఇంకా కేరళ హైకోర్టును సమీక్షించాలని కోరిందనమాట. ఇంకో విషయం ఏంటంటే 2019లో ఈ బంగారు ఈ తాపడం ఈ రేకులు ఉన్నాయి కదా, వాటిని చెన్నైకి తరలించినప్పుడు కోర్టు ఆమోదం లేకుండా తరలించారంట. ఈ పునరుద్ధరణకు సంబంధించి ఆ నిధులు నేనే సమకూరుస్తానని ఇతను ఉన్నికృష్ణన్ పొట్టి చెప్పడంతో ఆలయ బోర్డు అతనికి ఆ పనప్పజెప్పింది. ఇక ఈ ఉన్నికృష్ణన్ గతంలో అదే ఆలయంలో అంటే పూజారిగా పనిచేశాడు. బెంగళూరు వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టి బాగా సంపాదించాడు. ఇప్పుడు ఇంకా పునరుద్ధరణ పేరుతో 4.5 కిలోల బంగారం మాయం చేశాడు. ఇంకా ఆ బంగారం ప్లేస్లో రాగి కూడా వాడినట్టు తేలింది. అంటే అంత ముఖ్యమైన పనికి టెండర్లు పిలవకుండా, కోర్టుకు చెప్పకుండా దేవస్థానం బోర్డు ఉన్నికృష్ణన్కి ఈ పని ఎట్లా అప్పచెప్తుంది? దీని మీద విమర్శలు వస్తున్నాయి. అది ఇంకా రాజకీయ రంగు పులుముకుంది ఆ వివాదం. ఇక 1998-2025 మధ్య పలు దఫాలుగా ప్రభుత్వాలు నడిపినరెవరు? కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు కూడా, సెక్యులర్ పార్టీలు. ఇప్పుడు ఆ రెండు ఒకదాన్నొకటి నిందించుకుంటున్నాయి అన్నమాట. ఎందుకంటే 98లో విజయమాల్య ఏదైతే ఇచ్చి ఆ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు ఈకే నాయనార్ ఉన్నాడు, సిపిఐఎం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ టైంలో దానం వచ్చింది ఆ బంగారం. తర్వాత 2019లో ఆ ఫ్రాడ్ జరిగినప్పుడు పినరై విజయన్ ఉన్నాడు. అట్లా ఒక్కసారిగా ఇంకా ఇది బయటికి రావడంతో కేరళ కోర్టు మాజీ ఎస్పీ ఎస్ శశిధరన్ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేసింది. హైకోర్టు ఆదేశించింది. నెల లోపల నివేదిక సమర్పించాలంది. మొత్తం 1998 నుంచి కూడా 2025 వరకు జరిగిన అన్ని అవకతవకలను పరిశీలించమంది. కనీసం అంటే ఈ హైకోర్టు ఆదేశాలు భవిష్యత్తులో ఆలయ నిర్వహణలో పారదర్శకతను అట్లనే బాధ్యతను పెంచుతాయని ఆశిద్దాం మనం. అంటే ఎంత సరే, ఇది కోర్టు దీంట్లో ఉంది కాబట్టి ఎంత అపరాధం జరుగుతుందో చూడండి హిందూ ఆలయాల మీద.
ఆలయాలు కుంభకోణాలకు కేంద్రంగా, స్కామ్లకు కేంద్రంగా ఎట్లా మారుతున్నాయో చూడండి. దేవుడి నగలను ఎట్లా చోరీ చేస్తున్నారో చూడండి. అంటే ఒక సెక్యులర్ రాజ్యాంగం ద్వారా హిందూ దేవాలయాల ఆస్తులు మాత్రమే నిర్వహిస్తున్న సెక్యులర్ కమ్యూనిస్టు ప్రభుత్వంలో ఫ్రాడ్ జరగడం అంటే నిజంగా సెక్యులరిజాన్ని రక్షించడానికే. ఇక ఇప్పుడు సోనియా గాంధీని ఉన్ని కృష్ణన్ పొట్టి కలిసిన ఈ ఫోటో ఒక్కసారిగా బయటికి రావడంతో మళ్ళీ ఇంత చర్చ నడుస్తోందన్నమాట. కేరళలో రచ్చ నడుస్తోందని చెప్పొచ్చు. ఆ ఫోటోని నేను మీకు పక్కకు చూపిస్తున్నా. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.